ఇది జన్మాంతర ధ్యానం చేస్తాడు. అంటే ఎన్నిసార్లు జన్మ ఎత్తాడు, జన్మ ఎత్తితే ఏమైంది, తాను ఎందుకు అయిపోయినాడు, మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవకాశం ఎందుకు వచ్చింది, మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఎందుకు వచ్చింది. ఇది చాలా చాలా విశేషమైనటువంటిది. ఇది వనిత చెప్పాలి, లేదా మాత వారి చేత చెప్పించాలి. పుట్టిన ఆ బిడ్డలు వినాలి. ఆ బిడ్డని మాత జీవ అని సంబోధన చేసింది కనుక జీవుడు వినాలి. ఆ సంబోధనలో విశేషం ఏమిటంటే జీవతీతి జీవ, జీవ ప్రాణధారణి, ఆధ్యాత్మిక ప్రాణం తనకుంది, తనను దర్శనం చేసే ప్రాణం తనకున్నది. ప్రథితం ఆనయతి, అట్లా సృష్టి రచించే దాన్ని ఆనయతి తీసుకుంటాడు కనుకనే అది ప్రాణం అన్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో దేహాన్ని బతికించుకొని తర్వాత దేహాన్ని మృత్యువుకు, మరణానికి ఇచ్చేయటం జీవుడి యొక్క లక్షణం కాదు. జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి.